మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2026 ఈ యొక్క గురు మార్పు వల్ల మరి ఏ రాశుల వారికి వివాహం జరగబోతోంది అనేటువంటి విషయం మీద మనము ఈ యొక్క వీడియో చేయబోతున్నామండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మాకు వివాహ యోగం ఎప్పుడు, మాకు వివాహ బలం ఎప్పుడు వస్తుంది, ఈ రాశి వారికి ఎప్పుడు, ఆ రాశి వారికి ఎప్పుడు అని చెప్పి అందరూ చాలా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మనకు ఒకవేళ మంచి దశ అనేటువంటిది ప్రారంభమైంది, సప్తమాధిపతి, 12వ అధిపతి, ద్వితీయాధిపతి, ఈ యొక్క అధిపతులకు సంబంధించినటువంటి బలం మొదలైతే తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా జాతక చక్రం కాకుండా గోచారంలో కూడా గత కొన్ని రోజుల నుండి కూడా అసలు కంప్లీట్గా కూడా జాతకం లేదు అని అనుకునేటువంటి వారైనా, లేదా మరి మాకు ఎట్లా తెలుసుకోవాలి అని అనుకునేటువంటి వారైనా కూడా ఇక్కడ సింపుల్గా ఒక విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు 2024లో సుమారుగా కూడా వృషభ రాశి వారికి వివాహ యోగం ఏర్పడింది 2024లో. అదేవిధంగా 2023లో మేషరాశి వారికి వివాహ యోగం ఏర్పడింది. అదేవిధంగా 2021, 22లో మీనరాశి వారికి వివాహ యోగం ఏర్పడింది. మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే 2025లో మిథున రాశి వారికి వివాహ యోగం ఏర్పడింది. మరి మిథున రాశి వారంటే ఎవరు, మేషరాశి వారు ఎవరు, కర్కాటక రాశి వారు ఎవరు? ముఖ్యంగా మీనరాశి అంటే చ అక్షరము, అదేవిధంగా దా అక్షరముతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, దా అక్షరము, డి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి 2020-21లో వివాహ యోగం ఏర్పడింది. అదేవిధంగా మనకు లా అక్షరము, ఆ అక్షరముతో మొదలయ్యేటువంటి వారు 2023లో వీరికి యోగం ఏర్పడింది, 22, 23లో. ఇక 24లో మనకు వా, వి, వు, వే పేర్లతో మొదలైనటువంటి వారికి అక్కడ వారికి వివాహ యోగం ఏర్పడింది. ఇక మళ్ళీ చూసుకుంటే ఇక్కడ 2025లో మిథున రాశి వారికి ఏర్పడింది. మిథున రాశి వారు ఎవరయ్యా అంటే కా, కి, కు, కే, కో అక్షరాలు. సో ఇప్పుడు రాబోయే రోజులలో కర్కాటక రాశి వారికి వివాహ యోగం ఏర్పడబోతున్నది. అదేవిధంగా కర్కాటక రాశి వారు అంటే ఎవరు? హా అక్షరము, కర్కాటక రాశి వారు ముఖ్యంగా హెచ్తో పేరు మొదలయ్యేటువంటి వారికి. ఇక 2026 ఎండింగు 27లో ఖచ్చితంగా కూడా సింహరాశి వారికి వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మా, మీ, ము, మే పేర్లతో మొదలయ్యేటువంటి వారికి ఖచ్చితంగా 2027లో వివాహ యోగం ఏర్పడే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉన్నది. సో ఇప్పుడు ఈ గురువు మార్పు వల్ల ముఖ్యంగా మనకు వృషభ రాశి వారికి మళ్ళీ వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి, అదేవిధంగా కన్యా రాశి వారికి, ఇంకను చూసుకుంటే వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇంకా మకర రాశి వారికి అద్భుతమైనటువంటి వివాహ యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. మీనరాశి వారికి కూడా వివాహ యోగం ఏర్పడబోతున్నది. ఇక కుంభరాశి, ధనస్సు రాశి, తులారాశి, అదేవిధంగా మేషరాశి, మిథున రాశి వారికి ఒక 35 పాస్ మార్క్స్ మాత్రమే ఉన్నవి. వ్యక్తిగత జాతకరీత్యా వారికి నడిచేటువంటి దశ అంతర్దశలలో ఇందాక మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా సప్తమాధిపతి కావచ్చును, అదేవిధంగా ద్వాదశ అధిపతి కావచ్చును, పంచమాధిపతి అయినా లేదా 2వ అధిపతిపై శుభగ్రహాల దృష్టి ఉన్న, సప్తమాధిపై శుభగ్రహం దృష్టి ఉన్న ఖచ్చితంగా కూడా వీరు వివాహ యోగానికి అర్హులు. వ్యక్తిగత జాతకరీత్యా పురుషులకు కుజునికి సంబంధించిన దశ అంతర్దశలో, శుక్ర అంతర్దశలో వస్తే తప్పకుండా వివాహాలు,
మరి స్త్రీలకైతే చంద్రునికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు కానివ్వండి, వీరికి కూడా కొంత కుజ సంబంధిత దశ అంతర్దశలు వచ్చినప్పటికీ కూడా వివాహం జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో గ్రహచారము గోచారము అనేటువంటివి రెండు కూడా రెండు కళ్ళ లాంటివి కనుక మనము గ్రహచారాన్ని గోచారాన్ని ఎప్పటికప్పుడు కూడా చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది డైరెక్ట్గా కలుస్తూ ఉన్నారు, కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉన్నవి, మరి కొంతమందికి కాల్స్ కూడా కొంచెం డిలేగా లేట్ అవుతూ ఉన్నవి. సో అందరూ కూడా ఓర్పుగా మాట్లాడుతున్నారు. సో చాలా సంతోషం. ఎందుకంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను, నన్ను కలవకముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయం ఒకటే నేను చెప్తున్నా ఇక్కడ. సో ఆ ఒక్క మాట గురించి అందరూ కూడా గురువుగారు మీరు అన్నారు కదా అని చెప్పి చాలామందికి మాట్లాడుతున్నాం. చూస్తే చాలామంది మన స్క్రీన్ షాట్స్ పంపిస్తూ ఉన్నారు, మన లైక్ వాట్సాప్లో మీకు కోటి నమస్కారాలని, గురువుగారు మీరు చెప్పినట్టుగా జరుగుతుంది, చాలా సంతోషం, మిమ్మల్ని కలవ ముందు వేరు, మిమ్మల్ని కలిసిన తర్వాత వేరు అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతున్నది. మొన్న ఒకరు భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వారికి చిన్న పరిహారం చెప్పడం ద్వారా వితిన్ 47 to 61 డేస్లో కలుస్తారు అంటే తప్పకుండా వారు కలిసినారు. సో తప్పకుండా వారు వస్తానని కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. సో చాలా సంతోషం. వారి మెసేజ్ చూస్తే కింద కామెంట్ ఈ యొక్క వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి వారెవరో. సో తప్పకుండా వ్యక్తిగత జాతకానికై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.